హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మీరు లేచారా? నేను లేచాను. ఈరోజు తొందరగా లేచాను, ఎందుకంటే మా వారు వెళ్ళేటప్పుడు మెలకు వచ్చింది నాకు, అందుకే లేచాను. ఇక మెలకు వచ్చిందంటే నిద్ర పట్టట్లేదు. అటు ఇటు ఒక 5-10 మినిట్స్ అటు ఇటు మసిలాను, అయినా కూడా నాకు నిద్ర పట్టలేదు. లేచాను, లేచి ఆల్రెడీ మా ఆయన టీ పెట్టారు, టీ వెయిట్ చేసుకున్నాను. నేను టీ తాగుతున్నాను ఫ్రెండ్స్. మీరు లేచిరా? సండే కాబట్టి ఈరోజు లేవరు, త్వరగా లేవరు, మీరు పడుకోండి. నేను మాత్రం లేచాను. పడుకునే వాళ్ళు పడుకుంటారు, పని చేసుకునే వాళ్ళు పని చేసుకుంటారు, దాంట్లో ఏమీ లేదు. అంటే మనకు పని ఉంటే నిద్ర పట్టదు కదా ఫ్రెండ్స్. అయినా నేను ఈరోజు పడుకోవాలని డిసైడ్ అయ్యాను. నిన్ననే అనుకున్నాను పడుకోవాలి ఈరోజు చాలాసేపు అని, అయినా కూడా అవ్వలేదు. ఎందుకంటే నేను అప్పుడప్పుడు శారీస్ కట్టుకుంటాను కదా, అవన్నీ ఇదిగోండి ఉతకడానికి ఇన్ని శారీస్ ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు చేతి మీద వాష్ చేయాలి, అందుకని వాష్రూమ్ దగ్గర పెట్టాను. ఇవన్నీ చేతి మీద ఉతికిన తర్వాత బట్టలు మిషన్లో వేస్తాను ఫ్రెండ్స్. అది ఈరోజు నాకు పని. అట్లా మీరు లేచిరా లేదా, టీ తాగిరా లేదా, కామన్ బాక్స్లో కామన్ చేయండి. మనకి రోజు అలవాటు అయిపోయి డ్యూటీలోకి వెళ్తే డ్యూటీలకి ఇంట్లో ఉంటారు, కాసేపు పడుకుంటారు, డ్యూటీలోకి వెళ్తే అలవాటు అయిపోయి లేచిపోతారు ఫ్రెండ్స్, టయానికి లేచిపోతారు. నేను కూడా అలాగే లేచాను. అనిపించింది కానీ ఇంకా నిద్ర పట్టట్లేదు, అందుకే లేచి టీ వెయిట్ చేసుకున్నాను. ఇంకా మెల్లమెల్లగా బట్టలు ఉతుకుతుంటే ఎండ వస్తుంటుంది. అయినా కూడా మా అపార్ట్మెంట్లో ఎండాకాలం కాబట్టి మార్నింగే పని చేసుకుంటారు, వాటర్ కూడా అయిపోతుంది. మళ్ళీ వెయ్యి అని మనం అడగకుండా ఇవి మన పని మనం చేసుకుంటే బాగుంటుంది కాబట్టి నా ఉద్దేశం మీకు చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీరు టీ తాగిరి లేదా, లేచిరా లేదా, కామన్ బాక్స్లో కామన్ చేయండి. కానీ మార్నింగ్ మంచిగా చల్ల గాలి, డోర్ ఓపెన్ పెడితే పైనుంచి ఫ్యాన్, కింది నుంచి గాలి, కానీ మంచిగా నిద్ర వస్తుంటుంది ఫ్రెండ్స్. రోజేమో డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఆవిడిగా నిద్ర వస్తుంటుంది, నిద్ర వస్తుంటే లేస్తాను. ఇప్పుడు మాత్రం పడుకోవాలన్నా కూడా నిద్ర రావట్లేదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.